ఓం నమ శివాయ. హరే కృష్ణ. ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలండి. అయితే రక్షాబంధన్ అంటే కేవలం అక్కా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు చేసుకునే పండగ మాత్రమేనా? కాదు. నిజానికి అసలు రక్షాబంధన్ అంటే ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన భవిష్య పురాణం ప్రకారం ఒకసారి దేవతలకి ఇంకా అసురులకి చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో దేవతల పైన అసురులు విజయం సాధిస్తారు. అయితే దేవతల రాజైన ఇంద్రుడికి కూడా చాలా కష్టాలు పడతాడు. అప్పుడు ఇంద్రుడు తన గురువైన బృహస్పతి మహర్షి దగ్గరికి వెళ్ళి, గురుదేవ మేము ఓడిపోతున్నాము. మేము ఎలా అయినా గెలవడానికి మాకొక దారి చూపించండి అని చెప్తారు. అప్పుడు బృహస్పతి మహర్షి ఇంద్రుడికి ఒక రక్షణా విధానాన్ని సూచిస్తాడు. శ్రావణ పౌర్ణిమ రోజు రక్షణా సూత్రాన్ని ఎన్నో మంత్రాలతో ఎంతో భక్తితో పూజించి ఆ రక్షణా సూత్రాన్ని నీ కుడి చేతికి కట్టుకో అని చెప్తాడు. అప్పుడు ఇంద్రుడి భార్య అయిన ఇంద్రాణి ఎంతో భక్తితో ఒక రక్షా సూత్రాన్ని తన భర్త అయిన ఇంద్రుడికి కుడి చేతికి కడుతుంది. అప్పుడు ఇంద్రుడు యుద్ధానికి వెళ్తాడు. అలాగే విజయం కూడా సాధిస్తాడు. అది కేవలం ఒక దారం కాదు. ఎన్నో మంత్రాలతో ఎంతో భక్తితో పూజించబడింది. అలాగే మనం కృష్ణుడు, ద్రౌపది గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక సమయంలో కృష్ణుడి చేతికి గాయమయ్యి రక్తం వస్తుంటే ద్రౌపది ఏమీ ఆలోచించకుండా తన చీర కొంగుని చించి ఆ వేలికి కడుతుంది. అలాగే కృష్ణుడు కూడా ద్రౌపది ఆపదలో ఉన్నప్పుడు ఏమీ ఆలోచించకుండా వెళ్ళి కాపాడుతాడు. వాళ్ళిద్దరికీ ఏం రక్త సంబంధం ఉందని. అయితే రాఖీ కట్టడానికి కేవలం రక్త సంబంధమే ఉండక్కర్లేదు. ఒకరి పట్ల ఒకరికి గౌరవం, చాలా అభిమానం ఉండాలి. రాఖీ కట్టే ప్రతి చేతికి ప్రేమ ఉండాలి. అలాగే కట్టించుకున్న ప్రతి చేతికి బాధ్యత ఉండాలి. జై శ్రీరామ్. ఓం నమ శివాయ.